ముఖ్యమంత్రి జగన్ రాజకీయ చదరంగంలో ఓ మంత్రి తన సొంత నియోజకవర్గం నుంచి మరో స్థానానికి బదిలీ అయ్యారు. కానీ సిట్టింగ్ ఎమ్మెల్యే ముఖం చాటేస్తున్నారు. టికెట్ దక్కలేదని అసంతృప్తిగా ఉన్న ఆ శాసనసభ్యుడు మంత్రికి మినహా మిగిలిన వైసీపీ అభ్యర్థులందరికీ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. దీంతో ఆ సిట్టింగ్ ఎమ్మెల్యే వెన్నుపోటు పొడుస్తారేమోనని ఆ మంత్రి టెన్షన్ పడుతున్నారు. ఇంతకీ ఎవరా నేతలు, ఏ నియోజకవర్గం, ఏ జిల్లా? ప్రకాశం జిల్లా సంతనూతలపాడు అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. మంత్రి మేరుగ నాగార్జున ఈ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. బాపట్ల జిల్లా వేమూరు నుంచి ఇక్కడకు బదిలీపై వచ్చారు. సిట్టింగ్ స్థానంలో పరిస్థితి బాగాలేకపోవడంతో పార్టీ అధినాయకత్వం ఈ సీటును కేటాయించింది. సంతనూతలపాడు ప్రస్తుత ఎమ్మెల్యే సుధాకర్ బాబును పక్కన పెట్టింది. దీంతో పార్టీ అభ్యర్థికి ఈ నేత సహాయ నిరాకరణ పాటిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామంతో మంత్రి నాగార్జునకు టెన్షన్ పట్టుకుంది. ఇక్కడకు వచ్చిన తర్వాత సంతనూతలపాడు ఎమ్మెల్యే ఒక్కసారి కూడా పార్టీ అభ్యర్థి ముఖం చూడలేదు. పక్క నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్న సుధాకర్ బాబు తన సొంత నియోజకవర్గం వైపు తొంగి చూడకపోవటం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల్లో సంతనూతలపాడు నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన సుధాకర్ బాబు ఆ తర్వాత క్యాడర్ను పట్టించుకోలేదు. దీంతో ఏడాది తిరిగేసరికి వారంతా తిరుగుబాటు చేశారు. ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా నియోజకవర్గంలో సమావేశాలు ఏర్పాటు చేయడంతో పాటు నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేశారు. ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో సంతనూతలపాడులో సిట్టింగ్ ఎమ్మెల్యే సుధాకర్ బాబుకి ఈ ఎన్నికల్లో సీఎం జగన్ హ్యాండ్ ఇచ్చారు. టికెట్ దక్కలేదని అసంతృప్తిగా ఉన్న ఈయనకు ప్రకాశం జిల్లా వైసీపీ డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్ పదవి ఇచ్చి బుజ్జగించే ప్రయత్నం చేసింది ఫ్యాన్ పార్టీ అధినాయకత్వం. కానీ వైసీపీ పెద్దల తీరుపై ఆగ్రహంతో ఉన్న ఈ నేత మంత్రి నాగార్జునకు వ్యతిరేకంగా పనిచేయొచ్చనే టాక్ నడుస్తోంది. ఈ విషయాన్ని వైసీపీ అభ్యర్థి పార్టీ ముఖ్య నేతల దృష్టికి తీసుకువెళ్లినట్టు సమాచారం. సంతనూతలపాడు నుంచి బరిలో దిగిన నాగార్జునకు సహకరించాలని పార్టీ పెద్దలు కోరినా సుధాకర్ బాబు ఒప్పుకోలేదనే ప్రచారం జరుగుతోంది. వేమూరు నుంచి సంతనూతలపాడుకు స్థానచలనం కలిగినప్పుడు మంత్రి మేరుగ నాగార్జున తనకంతా మంచి జరుగుతుందని భావించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా సహకరిస్తారని అనుకున్నారు. కానీ అక్కడ పరిస్థితులను పరిశీలించిన తర్వాత తానొకటి అనుకుంటే మరొకటి జరుగుతోందని ఆవేదన చెందుతున్నారట. సొంత నియోజకవర్గంలో వ్యతిరేకతతో సంతనూతలపాడు వస్తే ఇక్కడ కూడా పరిస్థితి సవ్యంగా లేదని అనుచరులతో అంటున్నారట. పోలింగ్ తేదీ నాటికైనా మార్పు రాకపోతే తన పరిస్థితి ఏంటని బాధ వ్యక్తం చేసినట్టు సమాచారం. సంతనూతలపాడు ఫ్యాన్ పార్టీలో భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి మరి.